வணக்கம் 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 உட்காரு. குட் மார்னிங் சார். செல்வம் சார் எல்லாருக்கிட்ட ஃபைல் வாங்கிக்கோ. எல்லாரும் ஃபைல்ஸ் கொடுங்க. ஓ காட் ஐம் லேட். మిస్టర్ என்ன పోయిటే இருக்கீங்க? క్యూలో ఉకారుங்க. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. కనిపించారు. సో వాట్? మిస్టర్ ఏంటి రికమెండేషనా? లేదు. ఓహో క్యాష్ పార్టీనా? లేదండి. బంధువులు ఎవరైనా ఉన్నారా? లోపల జిఎం ఆఫీస్. என்னங்க அவர் பாட்டுக்குள்ள போயிட்டு இருக்காரு, நம்மள காலையில இருந்து கியூல உட்கார்ந்துட்டு இருக்கோம், நீங்களே ஒண்ணும் பேச மாட்டீங்களா? పోంగ సార్. ఓకే ఓకే. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. దేవుడా నాకే ఉద్యోగం రావాలి. దేవుడా 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 నాకే ఉద్యోగం రావాలి. దేవుడా సుజిత. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? సార్ మీరు సుజిత. Tell me about yourself. I'm very sorry sir. I said tell me about yourself. Sit. Take your seat. సార్ నా పేరు సుజిత. నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. వాళ్ళకి బర్డెన్ కాకూడదని జాబ్కి ట్రై చేస్తున్నా. నేను బిఏ వరకు చదివాను సార్. ఓకే, నీకేమైనా రికమెండేషన్ ఉందా? పోనీ ఏదైనా క్యాష్ పే చేయగలుగుతావా? లేదు సార్. నీకు ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా? సార్ నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను సార్. ఎస్ ఎస్ ఐ నో బాగా హార్డ్ వర్క్ చేస్తావు. అవసరమైతే యూనియన్ కూడా పెడతావు. సీనియర్స్ తో ర్యాష్ గా మాట్లాడతావు, తగులు పెట్టుకుంటావు. సార్ నేను మీకు సారీ చెప్పాను. నేను జిఎం గారిని తెలియక అలా అన్నాను. ప్రతి జాబ్ లోనూ ఎవరో రికమెండేషన్ తోనూ మనీతోనూ నెపోటిజం తోనూ తన్నుకుపోతుంటే తిరిగి తిరిగి విసిగిపోయి పొరపాటున మిమ్మల్ని అన్నాను. అంతేకాని నేను తగులు పెట్టుకునే రకం కాదులేండి. I said no more explanations. You're appointed. రేపటి నుంచి జాయిన్ అవడానికి మీకేమైనా ప్రాబ్లమా? No sir, I'll join tomorrow. Thank you sir. Thank you very much. But on one condition. నా క్యాబిన్ లోకి నన్ను రాణిస్తానని ప్రామిస్ చేస్తేనే రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి నా పిఏగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే రోజు నేను బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవడం అంత బాగుండదేమో.
ఏంటమ్మా ఇలా వచ్చావు? పృథ్వీని చూడాలి. ఆఫీస్ సుజీ? పనా? అయినా ఇంత పృథ్వీ ఏమైంది? పృథ్వీ పృథ్వీ అన్ని వదిలేసి వచ్చేసా. ఆ నరకాన్ని వదిలేసి వచ్చేసా. కూల్ డౌన్ సుజీ. మా పిన్ని వాళ్ళు నన్ను వదిలించుకోవడానికి కోసం ఎవరికో కట్టు పెట్టాలని చూస్తున్నారు. వచ్చేసా. నాకేమైనా ప్రాబ్లం ఉంటే నీ దగ్గరికి వచ్చామని నువ్వే కదా చెప్పా. అందుకే వాళ్ళు ఇచ్చినది ఏమీ తెలియదు. నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన చీరతోనే వచ్చేసా. నేను Don't worry, తప్పు Suji. చేయలేదు కదా పృథ్వీ. నువ్వు మంచి పని చేశావు. నాన్న, ఈ అమ్మాయి పేరు సుజిత. మన ఆఫీస్లోనే నాకు పరిచయం. మేమిద్దరం ప్రేమించుకున్నాను నాన్న. పృథ్వీ ఒకసారి లారా. అమ్మా ఒక నిమిషం. ఇప్పుడే వస్తా. పిల్ల లక్షణంగా ఉంది. ప్రేమించటం తప్పు కాదు. నీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. కానీ పృథ్వీ, నీకు తెలుసు నేను రాత్రనక పగలనక శ్రమించి ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాను. ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించాను. ఈ 50 ఏళ్లలో నేను సాధించింది చాలా ఉంది. కానీ ఇంకా ఏదో సాధించాలనే తపన. నేను చేసే ప్రతి డీల్లోనూ నాకు లాభాలు వస్తాయి. అది నా స్పెషాలిటీ. కూర్చో. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన డీల్స్ అన్ని ఒకెత్తు. ఇప్పుడు నీ ద్వారా నేను చేయబోయే డీల్ నా లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డీల్. వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మురుగేశన్ కూతురుతో నీ పెళ్లికి కష్టపడి ఒప్పించాను. నీ వర్త్ ఏమిటో తెలుసా? నేను 50 ఏళ్లలో సంపాదించిన దానికి 3 రెట్లు. జస్ట్ 3 ముళ్లతో నువ్వు సాధించగలవు. నో యువర్ కెపాసిటీ. యూజ్ ఇట్. నా స్టేటస్ నీ వల్ల పెరగాలి గాని తగ్గకూడదు. ఈ సంపాదన అంతా నీకోసమే. ఓకే డాడ్. మరి ఈ అమ్మాయి సంగతి? ఎస్, అవును. ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. పైగా నిన్ను నమ్మి ఇల్లు కూడా వచ్చేసింది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హర్. చూడు, మనకు బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది కదా, మీరిద్దరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ అమ్మాయిని నా సుఖం కోసం ఉంచుకోమంటున్నారు. మీ స్టేటస్ కోసం, మీ ఆస్తి పెరగడం కోసం నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాను, అంతేగా? పృథ్వీ, కూల్ డౌన్. నీ వయసుకు నేను చెప్పేది చీప్ గా అనిపించవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, 500 కోట్లు చీప్ కాదు. బీ ప్రాక్టికల్. ఓ 6 నెలలు బాధపడినా ఆ తర్వాత జీవితాంతం చక్రవర్తిలా బతకొచ్చు. సారీ డాడ్, మీ మీద నాకు చాలా హై ఒపీనియన్ ఉంది. దయచేసి దాన్ని చెడగొట్టకండి. పృథ్వీ, దెన్ ఫైన్. నువ్వు మేజర్వి, నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేయను. కానీ ఈ రఘునాథ్ తన స్టేటస్ పెంచుకోవడం కోసం ఎవరితోనైనా స్నేహం చేయగలడు, ఎవరితోనైనా వైరము పెట్టుకోగలడు. ఫైన్ డాడ్, నీతో వైరం వద్దు, నీ కోట్ల ఆస్తి వద్దు. గుడ్ బై. పృథ్వీ, ఒక్క నిమిషం. నేను తీసుకునే ఈ డెసిషన్ కి ఎప్పుడు రిగ్రెట్ అవను. బాయ్. పద సుజి. Now we are free. నిజం సుజి, ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. నేను జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయాల్లో ఒకటి నీతో బతకాలనుకోవడం. కానీ నాకే అప్పుడప్పుడు బాధగా ఉంటుంది పృథ్వీ. నా వల్ల నువ్వు మీ నాన్నగారికి దూరం అయ్యావని. వద్దు సుజి, ఎప్పుడు బాధపడదు. నాకు దేవుడిచ్చిన వరం నువ్వు. నీతో గడిపే ప్రతి క్షణం నాకు కోట్ల కంటే విలువైంది. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మనకి ఈరోజు చాలా మంచి డీల్ వచ్చింది. దీంతో మన లైఫ్ స్టాండర్డే మారిపోతుంది. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దాం. ఒక పెద్ద బంగ్లా తీసుకుని అందులో మనం చాలు చాలు. ఇప్పటికే ఈ లంకంత కొంపలో ఒంటరిగా బిక్కు బిక్కుమంటున్నాను. ఆ వెనకున్న రూమ్లు హౌస్ ఓనర్ని వాడుకోమని చెప్దాం అనుకుంటున్నాను. కొంత రెంట్ అయినా కలిసి వస్తుంది కదా అని. నో 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 నథింగ్ డూయింగ్. నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం. దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. హే! వచ్చేసారు అరే రే ఈ రే వానర రే. సైన్యం. డాడీ, ఆ? మా స్కూల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు డాడీ. నువ్వు వెళ్తావా? అవునా? డాడీ, మరి ఓకే ఓకే. ఏంటమ్మా? స్కూల్లో పిక్నిక్ ఉంది ఆ. డాడీ. వెళ్తారు వెళ్తారు. మీ స్కూళ్ళలో ఎక్స్కర్షన్, పిక్నిక్, ఆ ఫీజు ఈ ఫీజు అని డబ్బులు వసూలు చేయడం బాగా అలవాటైపోయింది. వాళ్ళకెందుకే నేను అసలు? మీరు వెళ్ళండి అమ్మా. ఓకే, నేను స్కూల్కి వచ్చి డబ్బులు కడతాను. ఓకే.
అవునులేండి, మంచివాడు మంచివాడు. మీ డాడీ మాత్రమే మంచివాడు. ఏయ్, మీ అమ్మ కుళ్ళుకుంటుందిరా. వెళ్ళి ముద్దు పెట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి. గో గో. మరి నాకు ఆ. సరే, వాడొస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే అండి. ఏమైంది ప్రభాకర్? సూర్య కనిపించాడా? లేదు సార్. వాడికి ఏమైంది పాపం? సెల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా? వాడు అక్కడ ఉండడు సార్. మరి మనకు రావాల్సిన కాంట్రాక్ట్ తన పేరు మీద తీసుకుని మరో షాప్ ఓపెన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సార్. ఏమంటున్నావు? అవును సార్, ఈ చీటెడ్ వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు సార్. మన కస్టమర్స్ అందరినీ కూడా వాడే అప్రోచ్ అయ్యి తన వైపు తిప్పుకుంటున్నాడు సార్. నాకు ఇక్కడ 6 feet by 4 feet బోర్డు కావాలి. అందులో ఈ మ్యాటర్ ఉండాలి. సూర్య కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్. సూర్య మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉండాలి. సూర్యుడిని గీయాలి, కిరణాలు గీయాలి. ఓకే, ఎంత అవుతుందో చెప్పు. బాబు, కంప్యూటర్ జాగ్రత్తగా పెట్టండి లోపలికి. జాగ్రత్త, అసలే చాలా కష్టపడి సంపాదించాను. పృథ్వీ, ఇక్కడే రా, కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ పెడుతున్నాను. కొత్త కారులో వచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ బిజీ వల్ల కుదరలేదురా. ఎలా ఉన్నావురా? ఎందుకురా నన్ను మోసం చేశావు? ఏంట్రా పృథ్వీ ఎలాగంటావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతకు ముందు 2 సార్లు హింట్లు ఇచ్చాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ ఎవడైనా నమ్ముతాడా? నీ స్టూపిడిటీకి నన్ను బాధ్యత ఇచ్చేయడం ఏం బాగలేదురా. అంటే నిన్ను నమ్మడం అదే నేను చేసిన తప్ప? ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఎందుకురా? నీకు విషయం చెప్పనా? నువ్వు చాలా మంచోడురా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నువ్వు నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తానరా. నువ్వు, వదిన, పిల్లలు అందరు హ్యాపీగా ఉండొచ్చురా. ప్రామిస్. నీలాంటి వాడితో ఇన్నేళ్లుగా స్నేహం చేశాను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చూసావా ఎదుటి వాటిని ఎట్లా హేట్ చేయాలో కూడా రాదు. బిజినెస్ చేస్తాడట. నీతో మాట్లాడమే అనవసరం. ఒరే పృథ్వీ, నా జాబ్ ఆఫర్ గురించి ఒకసారి ఆలోచించరా. జెన్యూన్ ఫ్రెండ్ ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకోవడం రాదు. ఎలా బాగుపడతాడు? ఒరే సిస్టమ్ జాగ్రత్త రా రోయ్. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉందిరా కనుక్కోండి, సరేనా? బాసు నమస్తే బాసు. రా బాసు, కూర్చో బాసు. అరే బాసు, 2 స్పెషల్ టీ తీసుకురా. అలాగేనా? ఏంటి బాసు, కొత్త చొక్కా, కొత్త కారు, కొత్త డ్రైవరు, ఏంటి విషయం? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కారు గుమ్మమ్ము దాగుద్దంటారు, తెలీదా? కొత్త సామెత నేనే కనిపెట్టా. నిజమే, కానీ కాలం కలిసి రావటం అంటే క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ చేయటమా? నీకు తెలిసిపోయిందా? ఒరే పిచ్చోడా, నువ్వు మ్యాడ్ ఎక్కాలంటే ఏం చేస్తావరా? మెట్లు ఎక్కుతాం. అంతే, సింపుల్. పైకి వెళ్ళాలంటే మెట్లు తొక్కాల్సిందే. మెట్లు తొక్కేవి నేడిస్తూ కూర్చున్నాం అనుకో, పైకి వెళ్ళగలమా చెప్పు? కరెక్ట్ అనుకో, మరి సమాజంలో పరువు పోదా? పరువా? క్రేజీ ఫెలో. నేను మంచోడ్లా డొక్కు స్కూటర్ మీద వచ్చినప్పుడు నువ్వు ఏ రోజైనా నన్ను విష్ చేసావా? చేయలేదనుకో. చేయరు. ఈ జనమే అంతరా. నువ్వు ఏ ఏదో పనైనా చెయ్యి, డబ్బు సంపాదించి కారులు దిగావనుకో నిన్ను గౌరవిస్తారు. ఈ దిక్కుమాలిన సమాజంలో నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుందిరా. అర్థం చేసుకోరా పిచ్చోడా. వస్తాను. బాసు బాసు, ఒక్క నిమిషం. అసలు నాకు గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, కారల్ మార్క్స్ మన కాలంలో ఉన్నట్టు అంత గొప్ప లిస్ట్ పెట్టద్దురా బాబు, ప్లీజ్. మీరు ఇంకేం మాట్లాడదు. నేను మీ దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయిపోతా, లేదనుకోండి అప్రెంటిస్ కైనా జాయిన్ అయిపోతా. ప్లీజ్ ప్లీజ్ బాస్. నా గొప్పతనం అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి నువ్వేరా. ఓ పంచే, రేపు మన కొత్త షాప్కి వచ్చేయి, చూద్దాం. ఓకే బాస్. ఓకే ఓకే బాస్. సరే బాస్, ఒక్క నిమిషం. సరేరా. ముయ్, ఓకే రేపు కలుద్దాం. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉంటుందిరా కనుక్కోండి, సరేనా? చలికాలం ఏం చేస్తాను? ఏమ్మా సుజీ, ఈ మధ్య కనిపించటం లేదు.
నల్లబడిపోతానని భయపడి రోడ్డు మీదకి రావట్లేదా ఏంటి? లేదక్క, యూజువల్ గా షాపింగ్ కూడా ఆయనే చేసేస్తారు. నిజమేనేమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. అదృష్టవంతురాలివి, బంగారం లాంటి మొగుడు దొరికాడు. నాకు ఉన్నాడు మీ బావగారు, ఏం లాభం? 3 లక్షలు పోసుకొన్నాను, ఏం సుఖం? ముఖం ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటూ వెంటబడి మరీ పెళ్లి చేశారు మా వాళ్ళు. అక్కడ పని పాట లేకుండా కొండలా బొజ్జ పెంచుకుని ఆఫీస్ కి ఇంటికి తేడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. 2 పిల్లల్ని కని నా మొహాన పారేసి ఇంకా జాసే లేనట్టు బతికేస్తున్నాడు. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇంటర్మీడియట్ లో ఆ సుబ్రహ్మణ్యం గారితో లేచిపోయినా బాగుండేది. వేధవ జీవితం, ఒకసారి రాజీ పడితే బతుకంతా రాజీనే. అదేంటక్క అలా అంటావు? నిజం సుజీ, నాలాగే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సారం లేని జీవితాలను పతివ్రతలమన్న అపోహలోనే గడిపేస్తున్నారు. ఈ మగాళ్ళు కూడా పెళ్ళైన 2 ఏళ్లకే సన్యాసులైపోతున్నారు. భార్యను ప్రేమగా చూసుకోవాలన్న ఆలోచన ఏడవదు సరికదా, ఎవడి కోసం పడుంటుందిలే అన్నట్టుంటున్నారు. ఏమమ్మా సుజీ, అన్నిట్లో మీ పిల్లలకే ఫస్ట్లు వస్తున్నాయట కదా? అవునండి, బాగానే చదువుతున్నారు. ఈ గాజులు కొత్తవా? అవునండి. కట్టుబట్టలతో కాలనీకి వచ్చినా బాగానే సంపాదించాడమ్మా మీ ఆయన. ఉంటానమ్మా. అయ్యో, ఇంటికి ఏపీలు వస్తున్నారని మా ఆయన చెప్పాడు. వస్తాను లక్ష్మి. విఐపీలు ఇదొకటి కుళ్ళుముండ, ఎవరు బాగుపడ్డా చూడలేదు, ఎవరు నాశనం అయిపోతారా పండగ చేసుకుందావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చుప్పనాద్ది. అబ్బా ఊరుకోక, మన ఎదురింట్లో ఆ పిన్ని ఆవిడ ఉండేది కదా, అప్పుడు ఏమండి ఏంటండి డల్గా ఉన్నారు? అది షాప్ లో చిన్న ప్రాబ్లం. నథింగ్ మచ్ టు వరీ. ఓకే, నాకు చెప్పకూడదా? నీకు తెలుసు కదా, షాప్ లో విషయాలు ఇంట్లో డిస్కస్ చేయాలి. కూర్చో రా. ఇప్పుడు చెప్పు.